హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ, సింపుల్ గా హైడ్రా. ఈ పేరు చెప్తే ఈరోజు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ రియల్ ఎస్టేట్ లో అక్రమ దందాలు చేసిన వాళ్ళు, అక్రమ భూకబ్జాలు చేసిన వాళ్ళు వణికిపోయినటువంటి పరిస్థితి. మీకు గతంలో నాకేమి కేసీఆర్ అంటే కోపం లేదు, రేవంత్ ప్రభుత్వంలో కూడా రేపు జరుగుతాయి, వాటిని కూడా నిలదీద్దాం. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో భూదందాలు అంటే కబ్జాలు చేసుకుని, అవి వేరే కబ్జాలు చేసుకుని మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు భూమిని కబ్జాలు చేసి తక్కువ రేటు డబ్బులు మన మొఖాన్ని పొడేసినటువంటి సందర్భాలు పోచ్చుడు జరిగినాయి. మీకు గుర్తుందో లేదో. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్లో కూడా జరగవచ్చు, జరిగితే వాటిని క్వశ్చన్ చేద్దాం. అయితే ఇప్పుడు చేస్తున్నవి ఏంటంటే, టు స్టార్ట్ విత్ హైడ్రా, ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ చేశారో ఆల్రెడీ ఉన్నటువంటి లేక్స్, చిన్న చిన్న సరస్సులు, వాటిని ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ చేశారో వాటికి సంబంధించి బద్దలు కొడుతున్నారు, మొత్తం డిమాలిష్ చేస్తున్నారు. దాదాపు 50 చేశారు. ఈరోజు నాగార్జునకు సంబంధించింది కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఏ సెలబ్రిటీని టచ్ చేయబోతున్నారు అనేది చూస్తాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏదో టైం పాస్ కి ఓ 10 మంది ఆఫీసర్లు పెట్టేసి హైడ్రాకి దింపేశారని నేను అనుకోవట్లేదు. హైడ్రాలో 250 మంది ఆఫీసర్లు పెట్టారు. ఎంతమంది? 250 మందిని. వాళ్ళు కాకుండా సబ్ స్టాఫ్ కూడా ఒక 100 మంది పైనే ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి అసిస్టెంట్లు అనండి, పేపర్ వర్క్ చాలా ఉంటుంది కదా, కోర్టులో లీగల్ ఇష్యూస్ డీల్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటి కోసం 239 మంది ఆఫీసర్లని, ఒక ఐపీఎస్, 3 గ్రూప్ 1 స్థాయి ఎస్పీలు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది ఎస్ఐలు, 12 మంది రిజర్వ్ ఎస్ఐలు, 110 మంది కానిస్టేబుల్స్, 72 మంది హోమ్ గార్డులు, అనలిటికల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్స్, వీళ్ళందరినీ కూడా హైడ్రాకి ఇచ్చారు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రంగనాథ్ అని, ఈ రాజకీయాల్లో విపరీతంగా ఐడియా ఉన్న వాళ్ళకి ఆయన చాలా తెలుస్తారు. హైడ్రా చీఫ్ గా ఏవి రంగనాథ్, ఈయన చాలా చాలా పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా ఈయనకి పేరుంది. ఈయన్ని దించారు రంగంలోకి రేవంత్ రెడ్డి. మొత్తం హైడ్రాకి హెడ్గా ఎవరిని పెట్టారంటే ఈ రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసర్ పెట్టారు. ఈయనకి గట్టి ఫ్లాష్ బ్యాక్ ఉంది. కొత్తగూడెం, మార్కాపురం ఏజెన్సీస్లో నక్సల్స్ని ఒక లెవెల్లో అణిచేసి, అంటే ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడం కావచ్చు, ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, మినిస్టర్లను చంపే ప్రయత్నం, ఎమ్మెల్యేలను చంపే ప్రయత్నం చేసినటువంటి నక్సలైట్లని నరకం చూపించి పరిగెట్టించి మొత్తం అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోయేలాగా కొత్తగూడెం, మార్కాపురం జిల్లాల్లో గతంలో నడిపినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఉన్న, బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అయిన రంగనాథన్ రంగంలోకి దించి నువ్వు మొత్తం చేయాల్సిందే ఇదంతా అనేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి చెప్పినట్టు కనిపిస్తుంది. అయితే ఇంత చెప్తున్నాం కాబట్టి ఎలివేషన్, ఇక్కడ నెగిటివ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏమీ పట్టుకోవట్లే. కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు ఇవి కానీ చాలా ఉన్నాయి. ఎలిజెడ్లీ వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ చేసినటువంటి భూములు, కట్టుకున్న ఫామ్ హౌస్లు చాలా ఉన్నాయి. నేను కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టే చూడండి. దాంతో పాటు చంద్రబాబు నాయుడు నిర్మించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ కింద నిర్మించినటువంటి ఎన్టీఆర్ కాలేజ్ ఒకటి ఉంది. అది కూడా ఎన్క్రోచ్మెంట్ ఆరోపణ ఉన్నాయి దాని మీద. మరి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఆ రకమైనటువంటి డిమాండ్ అయితే మనం చేయాలి. అయితే ఇంతకీ ఈసారి టార్గెట్ అవబోతుంది ఎవరు? నెక్స్ట్ టార్గెట్ అంటే మనకున్నటువంటి స్ట్రాంగ్ సమాచారం ప్రకారం ఒక క్యాండిడేట్ ఉన్నాడు, చాలా పెద్ద హీరో. గత తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడు, చాలా క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తి, ఎక్కువగా ఆ ప్రభుత్వం గురించి ట్విట్టర్లో మాట్లాడుతుండేటువంటి వ్యక్తి, కాస్త ఒక రకంగా ఆ ప్రభుత్వానికి భజన చేసేటువంటి టైపు. ఎలక్షన్ టైంలో కూడా ఆ ప్రభుత్వానికి ఓటేయండి అన్నట్టు ఎలక్షన్ రోజు కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి జూబ్లీ హిల్స్ లో ఒక 15 crore ప్రాపర్టీ ఉంది. అంటే నిజానికి చెప్పాలి, వేరే వేరే టాపిక్స్ కానీ జస్ట్ చెప్తున్నా వచ్చిందని. చిన్నప్పటి నుంచి మేము చాలా కష్టపడి వచ్చాం, మిడిల్ క్లాస్ అని చెప్తుంటాడు హీరో. బట్ ఆయనకి ఆల్రెడీ ఈయన హీరో కాకముందు నుంచి జూబ్లీస్ లో 15 crore ప్రాపర్టీ తప్పుగా అది ఉండడంలో, కానీ నేను కింద నుంచి వచ్చానని చెప్పుకోవడం డెఫినెట్లీ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. సరే, అయితే ఇతనికి ఒక బినామీ ద్వారా, ఇద్దరు బినామీల ద్వారా హైదరాబాద్ లోని అవుట్స్కర్ట్స్ లో లేక్స్ దగ్గర, డిఫరెంట్ లేక్స్ దగ్గర 2 ఫామ్ హౌసెస్ ఉన్నట్టుగా గుర్తించినట్టు చెప్తున్నారు. ఇవి కూడా ఎన్క్రోచ్మెంట్ కిందకే వస్తాయని, ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ అతనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంటే పార్ట్నర్షిప్ లాగా ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్ గా బినామీ కాదు, ఇతను ప్లస్ పార్ట్నర్, మళ్ళీ అక్కడ ఇతను ప్లస్ పార్ట్నర్ కలిపి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో స్ట్రీక్ ఆఫ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు ఆ హీరో. సో ఆ హీరోకి సంబంధించినటువంటి భూముల్ని నెక్స్ట్ టార్గెట్ చేయబోతున్నారు హైదరాబాద్ లో. అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళతో పాటు ఉన్న లిస్ట్ ఆఫ్ పీపుల్ లో, సెలబ్రిటీస్ లో ఇతని పేరు ప్రముఖంగా నాగార్జున తర్వాత ఉన్నట్టుగా ఆల్రెడీ రేవంత్ రెడ్డి అప్రూవల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే
పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ టచ్ చేసే ముందు డెఫినెట్లీ పర్మిషన్ అయితే ఒక మాట చెప్తారు కాబట్టి డిస్కస్ చేస్తారు కాబట్టి ఆ రకమైన డిస్కషన్ కూడా నడుస్తున్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని ఈ సదరు హీరో మీద యంగ్ హీరో మీద టార్గెట్ చేసే పరిస్థితిలో హైడ్రా ఉందని, అతనికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కొన్ని ఉన్నాయని తెలుస్తోంది. సో ఇది ఓవరాల్ గా మనం చూస్తే దీంతో పాటు బీజేపీ రీసెంట్ గా చేసినటువంటి డిమాండ్ ఏంటంటే, ఆ డిమాండ్ వెరీ గుడ్ డిమాండ్ అది. ఎందుకంటే గతంలో ఏమడిగిందంటే బీజేపీ వెరీ రైట్ క్వశ్చన్ అడిగింది. అంటే కిషన్ రెడ్డి అడిగారు, ఏమడిగారు అంటే కొద్దిసేపటి క్రితం, గతంలో ఏ అధికారులు అయితే ఎన్క్రోచ్మెంట్ పర్మిషన్ ఇచ్చారో ఆ ఎన్క్రోచ్మెంట్ ఏరియాస్, అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, సందులు, ఇవన్నీ కాలనీస్ బిల్డ్ చేశారు కదా, కాలనీస్ పాల్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. అక్కడికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు, ముందు ఆ అధికారులను కూడా మీరు శిక్షించండి. మీరు పడగొడతారులే తర్వాత, ముందు ఆ అధికారులను కూడా మీరు జవాబుదారీతనం చేయండి. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడున్న అధికారులు కూడా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తారు. అధికారుల మీద చర్యలు ఎప్పుడైనా సరే అధికారుల మీద చర్యలు ఉండాల్సిందే, దాని తర్వాత లెజిస్లేటివ్స్ మీద ఉండాలి. ఈ రెండు జరిగినప్పుడే ఏ ప్రభుత్వంలో అయినా, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అవతల కర్ణాటక ఏ రాష్ట్రం అయినా కూడా అధికారుల మీద, లెజిస్లేటివ్స్ మీద, గతంలో ఉన్న వాళ్ళ మీద విత్ పక్కా ప్రూఫ్స్ కనుక చర్యలు ఉంటే, ఈ ప్రభుత్వంలో ఉన్నాడు చేయడానికి భయపడతాడు, రేపు కొత్త ప్రభుత్వాలు ఏ వచ్చినా సరే చేయడానికి ఖచ్చితంగా ఎవరైనా భయపడతారు.